మనశ్శాంతి అందరికీ కావాలి. వినబడుతుందా రవంత? వినిపిస్తుంది. ఆ విధమైన మనశ్శాంతి అందరికీ కావాలి. ప్రతి మనిషికి కావాలి. ఎవరికి శాంతి అక్కర్లేదు? ఎలాగైతే డబ్బుని ఎవరు నాకు అక్కర్లేదు అని కోరుకోరో, అందరికీ డబ్బు కావాలి. ఎవరికి విద్య అక్కర్లేదు? అందరికీ విద్య కావాలి. ఎవరికి చక్కటి ఆరోగ్యం అక్కర్లేదు? అందరికీ చక్కటి ఆరోగ్యం కావాలి. ఎవరికి మనశ్శాంతి అక్కర్లేదు? అందరికీ కావాలి మనశ్శాంతి. కానీ లోపించిందే మనశ్శాంతి అందరికీ. ఆ మనశ్శాంతి రావాలంటే ధ్యాన అభ్యాసం తప్పనిసరి. అన్యదా శరణం నాస్తి. ధ్యాన అభ్యాసం ద్వారానే ఆ మనస్సుని ఎప్పుడు శూన్యం చేసుకునే అలవాటు ద్వారానే మనశ్శాంతి వస్తుంది. వేరే విధంగాను రాదు. అత్యంత ముఖ్యమైన ఈ మనశ్శాంతి మరి ధ్యానం వల్లనే వస్తుంది. పూజల వల్ల, ప్రార్థన వల్ల, స్తోత్రాల వల్ల, నామజపం వల్ల, మంత్ర జపం వల్ల, దానాల వల్ల, క్రతువుల వల్ల, యజ్ఞాల వల్ల, యాగాల వల్ల, దీనివల్ల రాదు. ఓన్లీ మెడిటేషన్, ఓన్లీ మెడిటేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్, వ్యాపారము పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక వ్యాపారస్తుడికి తన సరుకును ముంబైకి తీసుకువెళ్ళాలో మరి మద్రాసుకు తీసుకువెళ్ళాలో తెలీదు. హైదరాబాద్ నుంచి కొంతమంది మద్రాసు తీసుకువెళ్ళి అమ్ముకుంటారు, అంటారు. కొంతమంది ముంబై తీసుకెళ్ళి అమ్ముకో అంటారు. అతనికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. రెండు సమంగానే అనిపిస్తాయి. అప్పుడు ఏం చెయ్యాలి? ఎటువైపు డిసైడ్ చేయాలి? ఆ మనిషి ఒక అర్ధగంట సేపు కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టేసి మనస్సును నిదానం చేసుకొని, నేను మద్రాసుకు వెళ్ళాలా, బొంబాయి వెళ్ళాలా అని ఒక ప్రశ్న వేసుకొని మెడిటేషన్ చెయ్యాలి. ధ్యానంలో కూర్చోవాలి. అర్ధగంటలో మద్రాస్ 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 అని వినబడుతుంది. స్పష్టంగా వినబడుతుంది. క్లియర్ వాయిస్ అంటాం దాన్ని. దూరశ్రవణం, శబ్దాలు మనకు వినబడతాయి. కనుక ధ్యానం నుంచి లేచిన తర్వాత మద్రాస్ అంటే మద్రాసుకు వెళ్ళి సరుకులు అమ్మాలి. ముంబై అంటే ముంబైకి వెళ్ళి సరుకులు అమ్మాలి. అప్పుడు వ్యాపారం పర్ఫెక్ట్ గా ఉంటుంది. భవిష్యత్తు సమాచారం అందుతుంది. ఒక రైతు ఉన్నాడు, నేను ఈసారి పంట వేసుకోవాలి, చెరుకు వేసుకోవాలా, వరి వేసుకోవాలా, లేకపోతే జొన్న వేసుకోనా, లేకపోతే వేరుశనగనా, పత్తి వేయనా అని ధ్యానం చేస్తే ఏది వేస్తే కరెక్ట్, వర్షాలు ఎలా రాబోతున్నాయి, మార్కెట్ ధర ఎలా ఉంటుంది, ఆ రెండింటికి తగినదే ఈ యొక్క పంట అని చెప్పేసి చక్కగా తెలుస్తుంది. ఇక్కడ జొన్న 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 అని ధ్యానంలో వస్తుంది, జొన్న వేయాలి. పత్తి 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 అని ధ్యానంలో వస్తుంది, పత్తి వేయాలి. ధ్యానంలో కూర్చుంటేనే అది వినబడేది. మాస్టర్లు పైలోక వాసులు మనకు సమాచారాన్ని ఇస్తారు. వారు సమాచారాన్ని ఇవ్వాలంటే మనం ఇక్కడ ధ్యాన స్థితిలో ఉండాలి. వాళ్ళు ఇవ్వాలంటే మనం ధ్యాన స్థితిలో ఉండాలి. వేసుకొని అదే వస్తుందని మన పనులు మనం చేసుకుంటే కాదు. ఇది ఒకవేళ వాయిస్ రాకున్నా అతనికి అనిపిస్తుంది అనమాట. ఈయన ప్రశ్న ఏంటిదో అడుగుతాడు కదా, అది అనిపిస్తుంది అనమాట ఇది అని. వెంటనే అది పట్టుకోవాలి. మళ్ళీ మన కాసేపు అయితే మనసు అంటది అది కాదు అని అంటది. అందుకని జాగ్రత్తగా ఉండాలి ధ్యానంలో కూడా. మనకు ఇటు ఇంజనీరింగ్ లేకపోతే ఇంకా చదువు, అది అయిపోయింది చదువు. ఇటు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాలా, ఆ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాలి అంటే ఏ కాలేజీకి వెళ్ళాలని ధ్యానంలో కూర్చోవాలి. అప్పుడు చక్కగా దారి తెలుస్తుంది. పూర్తిగా స్వల్పమైన ప్రాపంచిక విషయాలు ఇవన్నీ. వీటికి ధ్యానం ఎంతో అద్భుతంగా వినియోగపడుతుందో. ధ్యానం అనేది కేవలము ఆధ్యాత్మికమైన విషయం కాదు. ధ్యానం అనేది కేవలము ఆత్మపరంగానే కాదు, పరలోకం కోసం కాదు, ఇహలోకం కోసం ధ్యానం. ఇహలోకం కోసం ధ్యానం భౌతికమైన ప్రాపంచికమైన నిత్యావసరాల కోసం, మౌలికమైన సమస్యల పరిష్కారం కోసమే ప్రధానంగా ధ్యానం. ఇవే కదా మన నిత్య జీవితంలో, ఈ సమస్యలే కదా మనకు వచ్చేది. ఏంటి? ప్రాపంచిక విషయాలే కదా మనకు నిత్యావసరాల కోసం,
మౌలికమైన సమస్యల పరిష్కారం కోసం ప్రధానంగా ధ్యానం. ఇవి ముఖ్యంగా ఈ ధ్యానం మన మౌలిక సమస్యలకే ఉపయోగపడుతుంది. అంటే మన నిత్య జీవితానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుండదు, ఇలాగే వెళ్ళండి అని చెప్పేసి మనకు ఆ యొక్క స్ఫూర్తి సదా వస్తుంది. ధ్యానం ఎక్కువ చేస్తున్న కొద్దీ మాటలు వినబడతాయి. ఇంకా ధ్యానం ఎక్కువ చేస్తున్న కొద్దీ ఆ భవిష్యత్ అంతా మనం మూడో కన్నుతో చూస్తాం. భవిష్యత్తును వర్తమానంలో చూసుకుంటాం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ప్రాపంచికమైన విషయాల కోసమే ధ్యానం. ఇదేదో మనకు సంబంధించింది కాదు. అది ముసలిగడ్డం వాళ్లకు. పరలోకంలో వీళ్ళేదో రిజర్వ్ చేసుకోదలుచుకున్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఇదంతా. మాకు అలాంటి నమ్మకాలు లేవు. మాకు ఇక్కడే ఏవో లాభాలు చూపించండి అంటే బోలెడన్ని లాభాలు ఉన్నాయి. ఇంత మాత్రం మై డియర్ ఫ్రెండ్స్, రెండింటికి సుఖం ఇచ్చేది, మనకు ఎంత మాత్రం శ్రమ లేకుండా చేసేది ధ్యానం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం ద్వారా మనశ్శాంతి అన్నాం, ధ్యానం ద్వారా శారీరక రోగాల నుంచి విముక్తి అన్నాం, ధ్యానం ద్వారా యవ్వనం అన్నాం, మరి ఆయుష్ అన్నాం, ధ్యానం ద్వారా ఏకాగ్రత అన్నాం, జ్ఞాపక శక్తి అన్నాం. ధ్యానం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి మేజర్ డిసిషన్స్ తీసుకోవాలి వాటి గురించి తెలుసుకున్నాం. ధ్యానం ద్వారా మనం కొన్ని చక్కని శక్తులు డెవలప్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు డెవలప్ చేసుకునేది ఇంకా సంకల్ప సిద్ధి. ఉదాహరణకు, పలానా వాళ్ళు నాకు ఫోన్ చేయాలి, వాడి ఫోన్ నాకు అందటం లేదు, వాడి నెంబర్ ఏంటో కూడా తెలియదు, నాకు ఎక్కడ వెతికినా దొరకడం లేదు, కానీ వాడిని అర్జెంటుగా నేను కలుసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? వాడిని తలుచుకొని ఓ అరగంట సేపు ధ్యానంలో కూర్చోవాలి. మొట్టమొదటగా తలుచుకొని కూర్చుంటాం. తర్వాత ధ్యానంలో శ్వాస మీద ధ్యాసలో చిత్తవృత్తి నిరోధం అయిపోతుంది. ధ్యానంలో మనకు కావలసిన అనుభవాలు వస్తాయి. కానీ మొట్టమొదట ఫలానా వాడి దగ్గర నుంచి మనకు సమాచారం కావాలి, వాడు ఫోన్ చెయ్యాలి, లేకపోతే లెటర్ వ్రాయాలి అని కూర్చుంటాం. ధ్యానం చేసి లేచిన వెంటనే ఎవరో వచ్చి మీ గురించి ఫలానా వ్యక్తి పంపించాడు, మిమ్మల్ని ఫోన్ చేయమన్నాడు అనో, లేకపోతే అతడు మీకు ఫోన్ చేస్తాడు అనో చెప్తాడు. ఇలాంటివన్నీ వచ్చేస్తుంటాయి మై డియర్ ఫ్రెండ్స్. కనుక చూశారా, ఆ ఫోన్ రాకపోతే మనకి ఎన్ని సమస్యలు, ఆ ఫోన్ వస్తే మరి మనకి ఎంత సమస్య అయినా పరిష్కారమే. ఆ ఫోన్ రాబట్టుకునే విషయమే ధ్యానం. చేస్తాడో లేదో అనే డోలాయమాన పరిస్థితిలో కాకుండా వాడి చేత ఆ పని చేయించే విధంగా చేస్తుంది ధ్యానం. ఆ డోలాయమానంలో మనం సమయం వృధా చేస్తాం. ఆ సమయం ఎంతో సమయాన్ని, శక్తిని వృధా చేయకుండా ఆ గంట ధ్యానంలో కూర్చుంటే కోరుకున్న పరిస్థితి అక్కడ నెలకొంటుంది. వాడే సొంతంగా పరిగెత్తుకొని వచ్చి ఫోన్ చేస్తాడు. ఎందుకంటే మన భావ ప్రకంపనలు అక్కడికి చేరుతాయి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మన భావ ప్రకంపనలు అతడికి వెళ్తాయంట. వాడిని ఆ విధంగా చేసేలా ప్రకల్పిస్తాయి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటివన్నీ ధ్యానులకు చాలా మామూలు. అసలు ఇలాంటివి ఉంటాయని కూడాను ధ్యానం చేయని వాళ్ళకు తెలియదు. కనుక వారందరూ కూడాను ఆ యొక్క లాభాలన్నిటినీ కోల్పోతున్నారు. ఇవన్నీ జరుగుతాయని తెలుసు కనుక ధ్యానం చేస్తూ ఆ లాభాలన్నీ పొందుతారు. ఇలాంటి లాభాలన్నీ అసలు ఉంటాయని కూడా తెలియక, ధ్యానం చేయక ఆ లాభాలన్నీ ఇతరులు పోగొట్టుకుంటున్నారు. ఎన్నో నష్టాలకు గురి అవుతున్నారు ధ్యానులు కాని వారందరూ. అయితే ఎన్నో లాభాలు పొందుతున్నారు ధ్యానులైన వారందరూ. కనుక ధ్యానులు కండి. ధ్యానం చేయని వాళ్ళంతా కోల్పోతున్నారు, మనం అన్ని పొందుతున్నాం. కాబట్టి ధ్యానం చేయండి అంటున్నారు సార్. ఇతరులను ప్రభావితం చేయవచ్చు. పరీక్షల్లో 4 టాపిక్స్ చదువుకొని అవే పరీక్షలో వస్తే బాగుండు అనుకుంటే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మరి అవే అడుగుతారు. ఎందుకంటే మనం ముందరగా వాళ్ళను ప్రిపేర్ చేశాం. వాళ్ళ మైండ్ మీద మన మైండ్ పనిచేస్తుంది. మనం ప్రిపేర్ చేయలేకపోతే వాళ్ళు వేరే అడగవచ్చు. అప్పుడు మనకు 0 మార్కులు వస్తాయి. నాకు ఇందులోంచే ప్రశ్న వెయ్యి అని చెప్పేసి ఒక థాట్ పెట్టేసి, ఒక సంకల్పం చేసి ధ్యానం చేసి వెళ్ళాలి.
అప్పుడు అందులోంచే వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు. ఎగ్జామ్‌లో 100కి 100 మార్కులు వస్తాయి. కనుక ఎగ్జామ్‌లో మనల్ని ఏం ప్రశ్నలు వేయాలో ఆ విధంగా పరీక్షాకారులను ప్రభావితం చెయ్యవచ్చు. ఇది తప్పు ఎంత మాత్రం కాదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానంలో ఇతరులను ప్రభావితం చేసే ఒక శక్తి ఉంటుంది. ధ్యానం వలన ఇతరులను ప్రభావితం చేసే, మనకే కాకుండా ఇతరులను ప్రభావితం చేసే శక్తి ఉంటుంది. ఉదాహరణకు నా దగ్గర 10 మంది పనిచేస్తున్నారు. వారు సరిగ్గా పనిచేయటం లేదు. వారి చేత నేను పని చేయించుకోవాలి. వారు డబ్బు ఇస్తానన్నా పని చేయటం లేదు. ఎన్ని బట్టలు ఇస్తానన్నా పని చేయటం లేదు. కానీ వారు పనిచేసే తీరాలి. ఇంకొకరిని నేను పనిలో పెట్టుకోలేను. మరి వాళ్ళ చేత ఎలా పని చేయించుకోవాలి? నా దగ్గర పనిచేసే 10 మంది ఇవాళ తప్పకుండా ఏమి నన్ను ఇరకాట పెట్టకుండా, విధవ వేషాలు వేయకుండా చక్కగా పనిచేస్తారు. ఇవాళ నా పని అయిపోతుంది అని అర్ధగంట ధ్యానం చేసి ఆ పనిలోకి వెళ్ళామనుకుందాం. అప్పుడు మన దగ్గర పనిచేసే వాళ్ళందరూ ఖచ్చితంగా ఆ పని చేస్తారు. మనము ఆశ్చర్యపోతాం. రోజు ఇంకో విధంగా ఉండేవారు ఈవేళ ఈ విధంగా ఉన్నారంటే మనం ధ్యానం చేసి ఆ శక్తిని పంపించాం వాళ్ళకి. వాళ్ళు మనసు ప్రభావితం అయింది. వాళ్ళు చక్కగా మన కోసం పనిచేశారు. కనుక పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, పెద్ద పెద్ద పనులు చేసేవాళ్ళు, మరి ఎంతో మంది కార్మికులు ఉన్నవాళ్ళు, ఎంప్లాయీస్ ఉన్నవాళ్ళు ధ్యానం చేసి వారి యొక్క ఎంప్లాయీస్‌ను వాళ్ళ వాళ్ళు చక్కగా దారిలో పెట్టగలరు. అలాగే ఒక లెక్చరర్ ఉన్నాడు. స్టూడెంట్స్ అంతా క్లాసులో గలాబా చేస్తుంటారు. ఈ లెక్చరర్, ఈ ఉపాధ్యాయుడు మరి ఇంట్లో ధ్యానం చేసి అరగంట సేపు నా పిల్లలు చక్కగా కూర్చోవాలి అని చెప్పి ఆ శక్తి వాళ్ళని చక్కగా కూర్చోబెడుతుంది. మరి ఇంతకన్నా కావాల్సిందేముంది మై డియర్ ఫ్రెండ్స్? ఇవన్నీ ధ్యాన శక్తులు. టెలిపతి మరి మనస్సు మీద ఈశత్వం అంటాము, వశత్వం అంటాము. అందరి మీద అధికారం, అందరినీ వశం చేసుకుంటాం. అనిమ, గరిమ, మహిమ, లగిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఈశత్వ, వశిత్వ, అవన్నీ సిద్ధులు, ధ్యాన సిద్ధులు, అష్టసిద్ధులు, అష్ట ఐశ్వర్యాలు. ఈశత్వం అంటే అందరి మీద పరిపాలనాధికారం. బాగుంది. అసలు అద్భుతంగా ఉంది. ఇందులో నాకు